హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన వంటింట్లో ఎల్లప్పుడూ మన వంటింట్లో ఉండే పసుపుతో పెస్టిసైడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్నిసార్లు మన ప్లాంట్స్‌కి తెల్ల కలర్‌లో ఉండే ఫంగస్ అనేది వస్తుంది. ఇలా ప్లాంట్స్‌కి వస్తుంది. అలాగే నేలపైన కూడా, మట్టి పైన కూడా ఫంగస్ ఫామ్ అయితుంది. సో, మన ఇంట్లో ఎప్పుడు పసుపు యూజ్ చేస్తాం కదండీ! ఆ పసుపుని తీసుకొని ఎఫెక్ట్ అయిన ఏరియాలో ఎక్కడైతే అలా ఫంగస్ ఫామ్ అయిందో అక్కడ మనం పసుపు ఇలా చల్లుకోవాలి. ఇలా అయినా చల్లుకోవచ్చు. లేకపోతే వాటర్‌లో పసుపు కలుపుకొని అది స్ప్రే అయినా చేయొచ్చు. మొక్కలకి స్ప్రే ఒకవేళ ఫంగస్ అనేది మొక్కలకుంటే నీళ్ళల్లో కలుపుకొని పసుపు అది మొక్కలకు స్ప్రే చేయండి. లేకపోతే నేలపైన ఇలా సాయిల్‌లో వస్తే గనక ఇలా చల్లుకోండి. ఇలా చల్లుకొని తర్వాత వాటర్ స్ప్రే చేసుకోండి. సో, చూడండి, ఇక్కడ నాకు ఫంగస్ తెల్లగా కనపడిందండి. దానిపైన నేను ఎక్కడ ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాలో నేను ఇలా పసుపు చల్లుకున్నాను. పసుపు మనం ఎప్పుడైనా గాయాలైతే పసుపు యూజ్ చేస్తాం కదా! అలాగే మొక్కలకు గాయాలైనా, నేలకు ఫంగస్ ఏర్పడినా సరే, మన సాయిల్‌లో ఫంగస్ ఉన్నా సరే ఇలా పసుపు చల్లుకోవడం వల్ల పసుపులో న్యాచురల్‌గా ఏమేమి ఉంటాయంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ పెస్టిసైడ్స్ అంటే పెస్ట్స్‌ని దూరంగా పంపించే సత్తా ఈ పసుపులోనే ఉందండి. ఈ పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం పుల్లటి మజ్జిగ యాడ్ చేసుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.